అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో ఆయన కూడా పాత్ర ఉందని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా. సో ఆయనకి మన ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ని నిరాకరిస్తూ ఆయన్ని సిట్ అధికారులు విచారణకు పిలవడం అయితే జరిగింది. సో ఆయన గన్నవరం నుంచి నేరుగానే సిట్ అధికారులని విచారణకు అయితే రావడం అయితే జరిగింది. గన్నవరం చుట్టూ ఉన్నటువంటి రోడ్లు కొన్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి మిథున్ రెడ్డి గారిని రానివ్వకుండా చేస్తారని చెప్పేసి వీళ్ళ భయంతో కొన్ని పెట్టడం అయితే జరిగింది. సో అలాగే సిట్ బయట కూడా కొంతమంది కార్యకర్తలు ఆయన్ని రానివ్వకుండా ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి వీళ్ళు ముందుగానే అక్కడ పోలీసులను కూడా మోహరించి చేయడం అయితే జరిగింది. సో మిథున్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఇది ఒక పాలిట్ కేసు, దీన్ని వీళ్ళు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన 12వ రోజునే లిక్కర్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పటి నుంచి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో కొంతమందిని ఇంతకుముందే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎవరంటే విజయసాయి రెడ్డి గారు, అలాగే రాజకేశ్వర రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా సిట్టు విచారించడం ఇవన్నీ జరిగాయి. సో విజయసాయి రెడ్డి గారు అయితే ఆయన కుమ్మక్కి అయిపోయి మరి ఆయన వేరే పార్టీకి కుమ్మక్కి అయిపోవడం అయితే జరిగింది. సో ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడు. సో వీళ్ళని ఏదో ఒక విధంగా మనం దెబ్బ కొడితే వాళ్ళు ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేయలేరని చెప్పేసి ఒక ఉద్దేశంతో, ఒక కక్షపూరితంగా ఉన్న కేసుల్ని, లేని కేసుల్ని, అక్రమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం అయితే కనబడతాం. సో అదేంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి సిట్ అధికారులు కానివ్వండి, వీళ్ళు పత్రికల్లో రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే 3,000-4,000 కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో జరిగాయి. సో దాన్ని అప్పుడు 2024 ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారని చెప్పేసి వీళ్ళు రాస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇంతకుముందే వాంగ్మూలాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు దొరికినా, వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు దొరికినా సరే దాన్ని మీడియా ముఖంగా చూపించి ఇక్కడ తప్పు జరిగిందని చెప్పి చెప్పగలగాలి. కానీ ఏమీ లేకుండా ఫాల్తు కేసులు తీసుకొచ్చి పార్టీలో పనిచేస్తున్నటువంటి బలమైన నాయకుల్ని దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుదేలు అవుతారని చెప్పేసి ఒక కక్షపూరితంగానే ఈ లిక్కర్ స్కామ్ అనేది మనకు కనపడతా ఉంది. సో మన మిథున్ రెడ్డి గారు అయితే సిట్ అధికారులకి సిట్కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఆయన వాంగ్మూలం వాళ్ళు తీసుకుంటారు. సో లేకపోతే ఆయన ఈరోజు అరెస్ట్ చేస్తారా, లేకపోతే రేపు అరెస్ట్ చేస్తారో చూడగలగాలి. ఎందుకంటే సిట్టుకు ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం కోర్టులు నిరాకరించడం ఇవన్నీ జరిగాయి. సో వీళ్ళు కావాలంటే కక్షపూరితం కాబట్టి అరెస్ట్ చేసి లోపలైనా పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి ఏది దొరక్క వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే కనబడుతుంది. కానీ దీంట్లో ఇంకోటి కాదు. సో ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే నాయకులు వీళ్ళందరినీ మనం సిట్టుకి పిలిపించి వాళ్ళు చెప్పకపోయినా సరే చెప్పారని చెప్పేసి వాళ్ళ వాంగ్మూలాల ప్రకారంగా ఈ కేసు తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా చేరే అవకాశాలు కూడా ఉన్నాయి.